ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ మైండ్ లో ఒక్కటే క్వశ్చన్ ఉంటుంది, డిగ్రీ చేయాలా బీటెక్ చేయాలా? కొందరు ఇంజనీరింగ్ చేస్తే హై ప్యాకేజ్ మంచి జాబ్ వస్తుందని చెప్తారు. ఇంకొంతమంది డిగ్రీ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ కి మంచిగా ప్రిపేర్ అవ్వచ్చని చెప్తారు. కానీ నిజంగా డిగ్రీ బెటరా బీటెక్ బెటరా? 2026లో మీకు ఏది కరెక్ట్? ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ గా కంపేర్ చేసి మీ సిచ్యువేషన్ కి ఏది బెస్ట్ ఆప్షన్ అనేది క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇంటర్ స్టూడెంట్స్ అందరికి బెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే పరీక్ష టీవీ అనే చెప్తారు. మీరు ఒకవేళ మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు బీటెక్ గురించి మాట్లాడుకుందాం. బీటెక్ టోటల్ 4 years కోర్స్. ఫస్ట్ ఇయర్ నుంచే ల్యాబ్స్, అసైన్మెంట్స్, ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్స్ ఇలా చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. ఇండస్ట్రీలో యూజ్ అయ్యే టెక్నాలజీస్ గురించి నేర్చుకుంటారు, న్యూ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ బీటెక్ లో మోస్ట్ ట్రెండింగ్ బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్. చాలా మంది స్టూడెంట్స్ ట్రెండ్ ఫాలో అయిపోయి సిఎస్సిని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ సిఎస్సి తీసుకుంటే నెక్స్ట్ 4 years కోడింగ్, డేటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీస్ ఇలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఫ్యూచర్ లో ఇలాంటి రోల్స్ లో వర్క్ చేయొచ్చు. ఫ్రెషర్స్ కి యావరేజ్ గా 5 LPI నుంచి 12 LPI వరకు యావరేజ్ ప్యాకేజెస్ ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో 15 to 20 LPI లేదా దానికంటే ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇంకొక బ్రాంచ్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీఈ అంటారు. ఈసీఈలో డిజిటల్ సర్క్యూట్స్, అనలాగ్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, సెమీ కండక్టర్ టెక్నాలజీస్ గురించి నేర్చుకుంటారు. ప్రస్తుతం ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. మీకు ఎలక్ట్రానిక్స్ పైన మంచి ఇంట్రెస్ట్ ఉంటేనే ఈసీని చూస్ చేసుకోండి. అవే కాకుండా ఇంకా సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఇలాంటి బ్రాంచెస్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీ ఇంట్రెస్ట్ కి తగినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా బీటెక్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ప్లేస్మెంట్స్, ప్రాజెక్ట్స్, ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డిగ్రీ గురించి కూడా మాట్లాడుకుందాం. డిగ్రీలో మేజర్గా బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీసీఏ లాంటి కోర్సెస్ ఉంటాయి. బీటెక్తో కంపేర్ చేస్తే డిగ్రీ స్టూడెంట్స్ కొంచెం సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి. అకాడమిక్ ప్రెషర్ కూడా కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది. డిగ్రీ 3 years లోనే కంప్లీట్ అవుతుంది. ఫీజు కూడా బీటెక్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్గా మీకు ఎడిషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి, సర్టిఫికేషన్స్ చేయడానికి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ ఫ్రీ టైం ఉంటుంది. డిగ్రీ తర్వాత పీజీ, ఎంసీఏ, ఎంబీఏ లేదా ఎంఎస్సీ చేస్తే కెరీర్ ఆపర్చునిటీస్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. డిగ్రీ అంటే బీఎస్సీ, బీకామ్ మాత్రమే కాదు, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, మల్టీమీడియా, ఏవియేషన్ మేనేజ్మెంట్ లాంటి స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఫైనల్ గా చెప్పాలంటే టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ ఉంటే, కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే, ప్లేస్మెంట్స్ టార్గెట్ అనుకుంటే, ప్రాజెక్ట్స్, హ్యాకథాన్స్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కావాలనుకుంటే బీటెక్ కళ్ళు మూసుకుని జాయిన్ అయిపోవచ్చు. 3 years లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలనుకొని, గవర్నమెంట్ జాబ్స్ ఏమో ప్రయారిటీ అనుకోని, బిజినెస్ కానీ ఫినాన్స్, మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే డిగ్రీ మీకు చాలా టైంని మిగులుస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు చాలా ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ చేస్తేనే సక్సెస్ వస్తుందా లేదా డిగ్రీ చేస్తే కెరియర్ ఉండదు అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే సక్సెస్ ని డిసైడ్ చేసేది డిగ్రీ, బీటెక్ కాదు, స్కిల్స్. మీరు 3-4 years లో ఏ స్కిల్స్ నేర్చుకుంటారో, ఏ ప్రాజెక్ట్స్ చేస్తారో, ఏ డొమైన్ లో నాలెడ్జ్ పెంచుకుంటారో ఆ స్కిల్సే మిమ్మల్ని మీ పొజిషన్ లో కూర్చోబెడుతుంది. డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసి కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు ఖాళీగా లేరంటే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఎక్కడా ఖాళీగా ఉండరు. కాబట్టి మీ ఇంట్రెస్ట్, మీ స్ట్రెంగ్త్, ఫ్యూచర్ గోల్స్ ని బట్టి కెరియర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ ని మిస్ చేసుంటే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మీరు బీటెక్ తీసుకుందాం అనుకుంటున్నారా, డిగ్రీ తీసుకుందాం అనుకుంటున్నారా? ఒకవేళ బీటెక్ అయితే ఏ బ్రాంచ్ అనుకుంటున్నారో కూడా కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.